బీజాపూర్ జాతీయ రహదారి విస్తరణ కోసం 1000 కోట్లు. వికారాబాద్ జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు పరిగి ఎమ్మెల్యే రామ్మోహన్ రెడ్డి వివరాలు వెల్లడించారు. నమస్తే. ఇప్పుడు మనం అప్పా జంక్షన్ నుంచి మన్నెగూడ వరకు జరిగే 4 లైన్ల నేషనల్ హైవే ప్రాజెక్ట్ ఏదైతే ఉందో ఆ ప్రాజెక్టులో అంతర్భాగమైనటువంటి చెవెళ్ళ బైపాస్ రోడ్ దగ్గర ఉన్నాం. ఇదంతా కూడా చెవెళ్ళ బైపాస్ రోడ్డు. ఇదంతా కూడా మనం చూస్తున్నాం, బ్రిడ్జ్ల నిర్మాణం కొనసాగుతుంది. ఇది చెవెళ్ళ దాటిన తర్వాత మన మోడల్ కాలనీ దగ్గర బయటకు వస్తుంది. ఆల్రెడీ ఈ పనులు చాలా పురోగతిలో మన మెగా కన్స్ట్రక్షన్స్ కంపెనీ వాళ్ళు ఈ వర్క్ ల్యాండ్ ఎక్విజిషన్తో కలిసి సుమారు 1000 కోట్ల రూపాయలతో ఈ యొక్క వర్క్స్ అనేది ప్రోగ్రెస్లో ఉన్నాయి. మొన్ననే నేను మీకు మొయినాబాద్ దగ్గర బైపాస్ జరుగుతున్నటువంటి ఈ అప్పా జంక్షన్ మన్నెగూడ వర్క్స్ గురించి కూడా నేను మొన్న మీకు తెలియజేయడం జరిగింది. ఇప్పుడు చెవెళ్ళ బైపాస్ గురించి కూడా మీకు అందరికీ తెలియజేస్తున్నాను. తొందరలోనే ఏదైతే వీళ్ళు మన కోర్టు లోపల మన ఏదైతే గ్రీన్ ట్రిబ్యునల్ లోపల కోర్టుల కేసు వేసారో దాన్ని కూడా విత్డ్రా చేయడానికి 4 దఫలుగా నేను మీటింగ్స్ ఉన్నతాధికారులతో చేయడం జరిగింది. కాబట్టి తొందరలోనే ఈ కేసు విత్డ్రా చేసుకుంటామని చెప్పినారు. కాబట్టి ఈ వర్క్స్ పూర్తవుతాయి. అదేవిధంగా మన్నెగూడ నుంచి మనం రావులపల్లి వరకు అంటే కర్ణాటక బార్డర్ వరకు కూడా మరొక 1000 కోట్ల రూపాయలతో 4 లైన్ల రహదారి నిర్మాణం చేయడానికి ఆల్రెడీ దానికి సంబంధించిన డిపిఆర్ తయారు చేసి దానికి సంబంధించిన అనుమతులు ఇవ్వడానికి సూత్రప్రాయంగా అంగీకారం తెలియజేసినందుకు మీకు అందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను.